తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మైసూరివారిపల్లె జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారం జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ కాపు నాయకులు రామచంద్రపురంలో మాజీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఫామ్ హౌస్ లో ప్రెస్ మీట్ పెట్టి జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడం తగదన్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం వదిలి పోటీ చేస్తే గెలవలేని స్థితిలో ఉన్నాడని విమర్శలు చేయడం సరైన పద్ధతి కాదని హితో పలికారు. మీ నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందల వదిలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ పోటీ చేసినా మా నాయకుడు మీ నాయకుడికి ఎదురు నిలబడి విజయకేతనం ఎగురవేస్తాడని తెలుసుకోవాలని సవాల్ విసిరారు. మీ వైసీపీ ప్రభుత్వంలో కాపులకు న్యాయం ఏ రకంగా జరిగిందని, మీరు కొంతమంది సోకాల్డు నాయకుల్ని వెంటబెట్టుకుని మా నాయకుడిపై విమర్శలు చేస్తే సహించే ప్రసక్తే ఉండదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. ముందుగా రైల్వే కోడూరు కాన్స్టిట్యున్సీ జనసేన పార్టీ ఆఫీస్ నుంచి ఈరోజు మీడియా సమావేశం. ఎందుకంటే ముఖ్య కారణం కోనసీమ జిల్లాలో వైఎస్ఆర్సీపీ కాపు నాయకులు సమావేశం అయ్యారు. గౌరవ అధ్యక్షులు జనసేన పార్టీ వారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి మీద బురదలే కార్యక్రమం వైసీపీ కాపు నాయకులు చేస్తున్నారు. సిగ్గుండాలి. మా నాయకుడి మీద కాపులని చెప్పి ప్రతి ఒక్కరూ బురదలడం. దేశం కోసం, ప్రజల కోసం, యువత కోసం కష్టపడే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అలాంటి గొప్ప వ్యక్తి పైన ఈ వైఎస్ఆర్సీపీ కాపు నాయకులు దుష్ప్రచారం చేయడం ఏమాత్రం సహించము. జనసేన పార్టీ నుంచి నేను వాళ్ళకి సవాల్ విసురుతున్నా. కులం లేదని చెప్పి పిఠాపురం నుంచి ఎందుకు పోటీ చేస్తామని చెప్పి కళ్యాణ్ సార్ని ఈరోజు కాపు నాయకులు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అడుగుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి ఎందుకు పోటీ చేస్తామని సమాధానం చెప్పాలి. రాయలసీమ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, కోనసీమ ఎక్కడైనా నీకు పోటీ మా నాయకుడు ఉంటారు. నీకు దమ్ముంటే నువ్వు గెలుసు. 150 సీట్లు ఉన్నాయి వాళ్ళని వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఈరోజు 11కి సీట్లకు పరిమితం చేసింది. దానికి కారణం ఎవరంటే మా అధ్యక్షులు, జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. కాపు నాయకుడు వైఎస్ఆర్సీపీ హయాంలో కాళాశ్రీ కొట్టే సాయాన్ని సీఏ గారు కొడితే ఆ రోజు జనసేన పార్టీ కోసం ఆయన రోడ్డు పైన కూర్చున్నందుకు చిన్న కానిస్టేబుల్ సాయి నుంచి పై అధికారి వరకు ఆ రోజు వాళ్ళకి వైఎస్ఆర్సీపీ కండం ఒకటే లేదు. ప్రతి ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్ వైఎస్ఆర్సీపీ లాగానే పనిచేసింది, కార్యకర్తలాగా పనిచేసింది. ఆ రోజు కొట్టే సాయాన్ని జనసేన పార్టీ కోసం బయటకు వచ్చినప్పుడు కొడితే మా గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు తిరుపతి ఎస్పీ ఆఫీస్కి వచ్చి సాయన్న గురించి మాట్లాడి ఎస్పీ గారితో సాయానికి ధైర్యం చెప్పారు. అలాంటి గొప్ప నాయకుడు మా కళ్యాణ్ సార్. ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అదే కొట్టే సాయన్నకి కాపు నాయకుడికి శ్రీకాళహస్తి బోర్డు చైర్మన్ ఈరోజు ఇచ్చాడంటే అది కాపు నాయకుడికి ఇచ్చే ముఖ్య గౌరవం మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఏ రోజైనా కాపు నాయకుడికి వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి కాపు నాయకుడికి ఒక కార్పొరేషన్ పదవి ఇచ్చాడా అని చెప్పి నేను అడుగుతున్నా. అదే విధంగా కాపు కార్పొరేషన్ లేకుండా చేశారు. ఆ రోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో సామాన్ల కోర్టులో ఈడబ్ల్యూసీ సర్టిఫికేట్ నేను ఇవ్వని చెప్పి బహిరంగ సభలు చెప్తే కాపు నాయకులంతా ఆ రోజు ఎక్కడికి వెళ్ళారు? ఈ రోజు కాపు నాయకుడు మా నాయకుడి మీద పడ్డారు. మీ కాపులు అంతా ఆ రోజు అడగలేరా? మా కాపులు విద్యార్థులకి అన్యాయం జరుగుతుంది, న్యాయం చేయని చెప్పి ఆ రోజు అడగొచ్చు కదా మీ కాపు నాయకులంతా. కాపు నాయకుడు వెంగయ్య అనే ఆయన వాళ్ళ ఊరికి రోడ్డు లేదు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో మా ఊరికి రోడ్డు కావాలని అడిగితే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆ రోజు ఆ వెంగయ్య అనే వ్యక్తిని అమ్మనా బూతులు ఎట్లా పడితే అటు రోడ్డు పైన తిట్టాడు. రోజు ఆయన ఆ అవమానం తట్టుకోలేక చనిపోతే ఒక్క కాపు నాయకుడు కూడా వచ్చి ఆయన ఇంటికి సరిగా పరామర్శించిన పరిస్థితి. ఆ రోజు ఇప్పటం సభలో కాపు నాయకుడు ఇప్పటం సభ మీటింగ్కి స్థలము ఇచ్చినట్లయితే ఆ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులంతా ఆ రోజు ఆ కాపు నాయకుడు ఇంటికి వెళ్ళి రాళ్ళతో రౌడీజం చేసి ఆయన కొట్టారు. ఆ రోజు అడగలేరు కాపు నాయకులంతా ఈ రోజు అడుగుతున్నారు. దేశం కోసం ప్రతి నిత్యం, ప్రజల కోసం ప్రతి నిత్యం, యువత కోసం ప్రతి సెకండ్ అణువు శ్రమించే వ్యక్తి డిప్యూటీ సీఎం గౌరవ శ్రీ కళ్యాణ్ గారు. ఈరోజు ప్రతి నిత్యం ఆయన ప్రజల కోసమే, ప్రజల సేవ కోసమే పనిచేస్తారు. ఆయన మీరు విమర్శించారు. ఇది ఎంతవరకు సహించం. అదేవిధంగా స్కాలర్షిప్స్ కావచ్చు, కాపు కార్పొరేషన్ కళ్యాణం కావచ్చు, ప్రతిదీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కాపులకి అన్యాయం జరిగింది. ఈ 2024లో కాపు నాయకుడు పోటీ చేసినప్పుడు మీ కాపు నాయకులంతా అరే మా కాపు నాయకుడు పోటీ చేస్తున్నారు, మన కాపులంతా వెళ్ళి ఆయనకి సపోర్ట్ చేయాలని చెప్పి ఎందుకు ఆయన వెనక నిలబడలేదు? ఈరోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎందుకున్నారని చెప్పి నేను కాపులందరినీ అడుగుతున్నా. రండి మీరంతా కాపుల దగ్గరికి. మరైతే మా కళ్యాణ్ దగ్గర సార్ దగ్గరికి వచ్చి ఆయన వెంట నిలబండి. ఆయన ఇంకా ఎక్కువ చొరవతో పనిచేస్తాడు, దేశ అభివృద్ధికి పాటుపడతాడు. ఈ నెల జూన్ 15 ఢిల్లీ స్థాయిలో మా జనసేన ఎమ్మెల్యేలందరినీ చైర్మన్ స్థాయిలో అందరినీ తీసుకెళ్లి
మీటింగ్ పెట్టారు ఢిల్లీ స్థాయిలో చేనేత ప్రస్థానం అని. ఏ రాజకీయ నాయకుడు పెట్టారండి ఈరోజు? ఢిల్లీ స్థాయిలో పెట్టి మన దేశం కోసం కష్టపడారో అమరవీరుల దగ్గరికి వెళ్ళి నివాళులు అర్పించిన వ్యక్తి గౌరవ ఆంధ్ర రాష్ట్ర శ్రీ జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవ పవన్ కళ్యాణ్ గారు. అలాంటి నాయకుడి గురించి మాట్లాడితే ఏ రోజు సహించాం. ప్రతి నిత్యం మేము మా జనసేన పార్టీ నాయకులు కళ్యాణ్ సార్ గురించి పనిచేస్తాం. ఆయన ఒక్కరి మాట అంటే ఏ రోజు మేము సహించాం. ఈ రోజు ఎట్లయితే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టామో ఒక్క మాట వైఎస్ఆర్సీపీ నాయకులు మా కళ్యాణ్ సార్ అంటే ఒప్పుకోమో సహించామని చెప్పి ఈరోజు రైల్వే కోర్టు జనసేన పార్టీ ఆఫీస్ నుంచి నేను అందరికీ సవాల్ విసురుతున్నా. ప్రజెంట్ అభివృద్ధి, సంక్షేమం, పరిపాలన మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మార్కుతో అత్యంత అద్భుతంగా జాతీయ భావాలు కలిగి దేశంలోనే అత్యంత ప్రథమ దేశభక్తుడైనటువంటి భారతదేశపు ఆస్తి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన పరిపాలన స్పీడ్ తట్టుకోలేక రకరకాలుగా కులాల పేరుతో, మతాల పేరుతో ఈ వైసీపీ పార్టీ, ఈ జగన్మోహన్ రెడ్డికి వెనతో పెట్టిన విద్య. కులాల పేరుతో కార్చిచ్చు పెట్టి విడగొట్టడం, లేదా మతాల ఘర్షణలు పెట్టి, అది ఆనవాయితీగా వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. అది వాళ్ళకు వంశపారపర్యంగా ఈ మత ఘర్షణలు, కుల ఘర్షణలు పెట్టడం. నేను ఒక్కటే అడుగుతున్నా, కుల, మత, ప్రాంత, వర్గ, వర్ణ ఏ విభేదాలు లేనటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఈరోజు రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడికి వెళ్ళినా నీరాజనాలు అందుతూ ఉంటే ఆయన హవా తగ్గించాలని ఈ కుల కార్చిచ్చి తీసుకొచ్చి కాపులను అని చెప్పుకునేటటువంటి కొంతమంది ఉమ్మ కాపులను అంత షెడ్డుకు పోయినటువంటి ఈ ఉమ్మ కాపులను అంతా ఒక చోట చేర్చి ఏదో కాపులను చీలుస్తామని చెప్పి కలగంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అయ్యా, మీరు కాపులకి ఎన్ని చేసినా, మీరు ఎన్ని చేసినామని చెప్పినా, ఎన్ని ఛాలెంజ్లు చేసినా, నాకు తెలిసి నిన్న ఈ పేరుని లేకపోతే చాలా మంది అంబటి, ముఖ్యంగా తోట త్రిమూర్తులు, ఈయన మండపేటలో ఓడిపోయినాడు, ఇంకో చోట ఓడిపోయినాడు. మళ్ళీ ఇప్పుడు మా పంతం నానాజీ మీద మేము ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాము అంటున్నాడు. ఇండిపెండెంట్ గా ఏమి వైసీపీలో నిలబడితే డిపాజిట్ రాదనా? మరి ఇండిపెండెంట్ గా ఎందుకు చేయాలి? మీరు వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు వైసీపీ పార్టీ నుంచే పోటీ చేయొచ్చు కదా త్రిమూర్తులు గారు. నేను ఒక్కటే అడుగుతున్నా, వీళ్ళందరూ ఈ షెడ్డుకు పోయిన బండ్లన్నీ నెత్తి నోరు కొట్టుకున్నా, సారీ టు సే, ఆ ఇంట్లో ఉన్న అమ్మలు, అక్కలు, చెల్లెలు, వాళ్ళ బిడ్డలు కూడా పవన్ కళ్యాణ్ గారికి గ్లాసు గుర్తుకు ఓటేసేదానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఆయన యొక్క నిజాయితీని చూసి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురంలోనే ఎందుకు పోటీ చేస్తున్నారన్నారు. సరే, మీకు దమ్ముంటే, వైసీపీ నాయకులకి ఎవరికైనా దమ్ము ధైర్యం ఉంటే, మా నాయకుడు పిఠాపురం వదిలి రాయలసీమకు వస్తాడు, రాజంపేటలో నిలబడతాడు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు దమ్ముందా పులివెందులు వదిలి రాజంపేటలో నిలబడడానికి? లేదు, సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత తిరుపతిలో నిలబడతాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు మీ నాయకులకు దమ్ముందా మా నాయకుడి మీద పోటీ చేయడానికి? మేము ముందే చెప్పాం, మా నాయకుడు జాతీయ ఆస్తి. ఇక్కడే కాదు, ఈ రాష్ట్రం వదిలేసి ఇంకో రాష్ట్రంలో నిలబడాలనుకున్న ఛాలెంజ్ తెలంగాణలో కావచ్చు, ఒరిస్సాలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేయడానికి మా నాయకుడు సిద్ధంగా ఉన్నారు. కనీసం మీరు నామినేషన్ వేయడానికి సిద్ధంగా ఉన్నారనేది తెలియజేసుకోండి. నేను ఒక్కటే చివరిగా ఒక మాట చెప్తున్నా, ఇది కాదు ముఖ్యం, సిద్ధాంతాల మీద, జరుగుతున్న అభివృద్ధి మీద స్ట్రైట్ గా ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా మీరు ఓడిపోయినారు. ఆ ప్రతిపక్షంగా రండి, సిద్ధాంతాల మీద లేదంటే అభివృద్ధి మీద విమర్శలు చేయండి, ఖచ్చితంగా స్వీకరిస్తాం. దాన్ని సరిదిద్దుకుని ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ మీ స్వరాల కోసం, రాజకీయ లాభాల కోసం ఇలా కుల కార్చిచ్చులు పెడితే రేపు పొద్దున్నే అన్ని కులాలు ఒకటై ఏదైతే 151 నుంచి 11కు దించారో 11కు నుంచి శూన్యానికి దించడానికి అందరూ రెడీగా ఉండాలని తెలియజేసుకుంటున్నాం. జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. పెద్దమ్మాయి లాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా? అవును, వాళ్ళిద్దరూ నా రెండు కళ్ళతో సమానం కదా. మరి ఇంకేం, అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్దమ్మాయి పెళ్లి చేశాం. అవునుగా, మరి అలాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం. అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాం అంటావా? మళ్ళీ కాదు, మళ్ళీ మళ్ళీ. హలో 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 సార్. హాయ్ సార్. థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్.
మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కిడ్ డోర్ నంబర్ 26-1-1920 ఫ్లాట్ నంబర్ 40 ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ మినీ బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు.